ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా సమన్వయం కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పలు సమస్యలపై రివ్యూ. జగ్గారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి ల్యాబ్ పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించిన ఎంపీ. లింగపాలెం మండలం తువ్వచిలకరాయుడుపాలెం గ్రామంలో కన్నుల పండుగ వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట, భారీగా తరలివచ్చిన భక్తులు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం నందు పారదర్శకంగా అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ పోస్టులకు ఇంటర్వ్యూలు, హాజరైన నిరుద్యోగ యువతులు. బొట్టాయిగూడెం మండలం పాలకుంటలో ఆవులపై దాడి చేసిన పులి జాడ కోసం గాలింపు చేపట్టిన అటవీ శాఖ అధికారులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన మధ్య ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన. ఏలూరు జిల్లా ఏజెన్సీ గ్రామాలలో పెద్ద పులి పంజా విసురుతోంది. అటవీ శాఖ అధికారులకు సవాల్గా మారింది. సుమారు 3 మాసాలుగా పెద్ద పులి సంచారంతో ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. గతంలో పులిని బంధించి వైద్యం తీసుకువెళ్లిన అధికారులు సపర్యలు చేశారు. మరలా పూర్తి ఆరోగ్యవంతంగా ఉన్న పులిని అడవిలో విడిచిపెట్టారు. కొన్నాళ్లు జనావాసాల్లోకి రాకపోయినప్పటికీ తూర్పు గోదావరి జిల్లా అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమైంది. గోదావరి దాటి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. పులికి అమర్చిన ట్రాక్ మిషన్ ద్వారా కదలికలను గుర్తించారు. పులి సంచారంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బొట్టాయిగూడెం మండలం పాలకుంట గ్రామంలో చెరువు వద్ద కూరం వెంకటేష్, సోయం వెంకటేష్ రైతులకు చెందిన 2 ఆవులపై పులి దాడి చేసింది. మరణించిన ఆవును గ్రామస్తులు పరిశీలించి పోలీసులకు సమాచారం అందజేశారు. రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు కోరారు. ఇప్పటికే ఏజెన్సీ గ్రామాలలో టామ్ల ద్వారా పులి సంచారం గురించి ప్రజలను అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. పాలకుంట చెరువు ప్రాంతంలో పులి సంచారాన్ని గుర్తించారు. పులిని నిర్బంధించే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. నా పేరు కూరం వెంకటేష్ అండి. ఈ బుట్టాయిగూడెం మండలం పాల్కొంట గ్రామం. దోళ్ల కాడికి 4:30కి పాలు తీర్థానికి వచ్చేసరికి ఆవు చనిపోయి ఉంది. ఏంటని చూసేసరికి ఘాట్లు ఉన్నాయని ఊళ్ళోకి వెళ్ళి ఫారెస్ట్ వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు వచ్చి చూసి పులి పట్టుకుందని చేశారు. ఇప్పుడు పులిని పట్టుకుంటాకి చూస్తున్నారు. మా పక్కన మా బావాళ్ళది కూడా ఆవుని చంపేసి తినేసిందండి. అది దాన్ని పట్టుకుంటాకి ఈ ఫారెస్ట్ లో చూస్తున్నారు. పొలాలకు వెళ్ళే వాళ్ళు భయం వేస్తుందండి. ఎంత త్వరగా పట్టుకుంటే అంత మంచిదండి మాకు. జంగారెడ్డిగూడెంలో అయ్యప్ప టౌన్షిప్ నందు నివాసం ఉంటున్న మల్లిపూడి రవికి చెందిన కారు, ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. వాహనాలు కాలిపోతుండగా అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సుమారు 16 లక్షల రూపాయలు నష్టం జరిగినట్లు మల్లిపూడి రవి తెలియజేశారు. అర్ధరాత్రి 12:15 సమయంలో అగ్ని ప్రమాదాన్ని గుర్తించినట్లు పేర్కొంటున్నారు. వాహనాలను కాల్చివేయడానికి గల కారణాలు తెలియదని ఆయన తెలిపారు. సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అనుమానితులుగా వ్యవహరిస్తున్న కొంతమందిని గుర్తించినట్లు సమాచారం. గుంటూరుకు వచ్చిన వ్యక్తి వాహనాలను దహనం చేయడానికి జంగారెడ్డిగూడెం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి విషయాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. అర్ధరాత్రి సమయంలో నిర్దాక్షిణ్యంగా వాహనాలను దహనం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరగడానికి ముందుగా రవి ఇంటి వైపు కారు, తరువాత ద్విచక్ర వాహనం వెళ్లినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. దాడికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం సర్వేయర్ రెడ్డి వినయ్ సోదరుడు రెడ్డి గోపాల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గోపాలపురం నుంచి జంగారెడ్డిగూడెం వస్తున్నట్లుగా ఫైర్ స్టేషన్ బైపాస్ లో టర్నింగ్ పాయింట్ లో ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనంతో ఢీకొట్టాడు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ శాఖలో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్న రెడ్డి గోపాల్ అందరితో నవ్వుతూ మాట్లాడుతూ చలాకీగా ఉంటాడని తెలియజేస్తున్నారు. ఆయన మృతి తీరని లోటని బ్యాంకు సిబ్బందితో పాటు స్నేహితులు తెలియజేశారు.
మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మచిలీపట్నం పార్లమెంటు పరిశీలకులు జట్టి గురునాథరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రహదారికి అడ్డంగా లారీని ఎటువంటి సిగ్నల్స్ లేకుండా నిలుపుదల చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు మృతుని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో లారీ కనబడకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జంగారెడ్డిగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ పట్టణ పూర్వపు అధ్యక్షుడు చిటికెల అచ్చిరాజు, పూర్వ కౌన్సిలర్ లోకారపు వెంకటేశ్వరరావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి కార్యనిర్వహణాధికారిగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, సభ్యులు అన్నప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగసురేంద్ర, వడిగల్ల కుమారి, ముప్పిడి భాను, ఆరేపల్లి నాని, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పేరిచర్ల జగపతిరాజు, అభిన దత్తాత్రేయ, దండు ధనరాజు, గొట్టుముక్కల భాస్కర్ రాజు, ఆలయ అర్చకులు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కలగర శ్రీనివాస్ నుండి బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన ఆర్వి చందనకు ఈవో కలగర శ్రీనివాస్ కు వేదాశీస్సులతో స్వామివారి శేష వస్త్రాలు ప్రసాదాలతో ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, కుమార్ రాఘవాచార్యులు సత్కరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్వి చందనకు పలువురు పూల బుక్కేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఈవోగా ఉన్న కలగర శ్రీనివాస్ దేవధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న భూముల ఆక్రమణల విషయంలో రాజీలేని పోరాటం చేశారని, ఎండోమెంట్ ఆస్తుల పరిరక్షణలో తనదైన శైలిలో పనిచేశారని పలువురు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మధ్య ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా ఆర్వి చందన సారథ్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని, అదే తరహాలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలని భక్తులు కోరుతున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఔకాజ్ మున్సిపల్ కార్మికులు అందరినీ పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. ఔకాజ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ ఐఎఫ్టీయూ అనుబంధం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ రమణ మాట్లాడుతూ శాశ్వత పనులలో ఉండే కార్మికులను పర్మనెంట్ చేయాలని ఏప్రిల్ నెలలో రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిందని, దాని ప్రకారం రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య మున్సిపల్ ఉద్యోగస్తులు ఔకాజ్ కార్మికులు ఉన్నారని వెంటనే పర్మనెంట్ చేయాలని రమణ డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సర్యం రామ్మోహన్ మాట్లాడుతూ 11వ పీఆర్సీ కాలం ముగిసి 3 సంవత్సరాలైందని 12వ పీఆర్సీ ప్రకటించి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు వయో పరిమితి 62 సంవత్సరాలు పెంచాలని, వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించారని, కానీ ఇంతవరకు ఆ పథకాలు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు అమలు కావడం లేదని ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయం ఏవో సోమేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫెడరేషన్ పట్టణ కార్యదర్శి రేలంగి నాగరాజు, పీఓడబ్ల్యూ నాయకురాలు కె రామలక్ష్మి, కొత్తూరు శ్రీను, వేల్పుల రాజు, గొన్నూరు లక్ష్మణరావు, కొత్తూరి నగేష్, తాడిగడవ పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. వారికి మలినాలు లేకుండా కరువు సమయంలో, అది ఆ వర్షపాత సమయంలో వరదలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు కానీ వీరు వీధుల్లో పనిచేస్తూ శాశ్వత ఉద్యోగాలుగా పట్టణాలని, గ్రామాలని పరిశుభ్రంగా ఉంచేటువంటి ఈ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల్ని పర్మనెంట్ చేయకపోవడం ఇప్పుడు దాకా ప్రభుత్వాలే నిర్లక్ష్యం యొక్క ఫలితం. ఇప్పటికైనా కోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇటువంటి కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరినీ సర్వే జరిపి వారిని పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా 62 సంవత్సరాలు ఉన్నారో అలాగే 62 సంవత్సరాలు వీరికి వయో పరిమితి పెంచాలని చెప్పి తదితర డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఖాళీ సాలాని జీతాలతో, అలాగే ప్రభుత్వ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనేటువంటి ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మున్సిపల్ కార్మికులని, అబ్కాస్ కార్మికులను తీవ్ర నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో వేలాది మంది కార్మికులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తా ఉన్నారు. కనీసం కుటుంబాలని పోషించలేనటువంటి దీన స్థితిలో ఇవాళ కార్మికులు జీవిస్తా ఉన్నారు. మరో పక్కన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పరిశుద్ధ కార్మికుల్ని ఆబ్కాస్ కార్మికులుగా, ఒక ప్రైవేటు కార్మికులుగా పనిచేస్తున్నారు తప్పితే వాళ్ళని పర్మనెంట్ చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ పారిశుద్ధ కార్మికుల్ని పట్టించుకోవట్లేదు. మరో పక్కన రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీని అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల వాగ్దానాలు ఇస్తున్నారు తప్ప కార్మికులకి 12వ పీఆర్సీ అమలు చేయట్లేదు. మరో పక్కన
ఇవాళ కార్మికులకి పనిచేస్తున్నటువంటి చట్ట ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అన్ని ఇన్సెంటివ్స్ వాళ్ళకి కార్మికులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కార్మికులను పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళని పర్మనెంట్ చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ రాష్ట్రంలో అలాగే జంగారెడ్డిగూడెంలో పనిచేస్తున్నటువంటి ఈ ఆప్కాస్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేసి వారి సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU డిమాండ్ చేస్తా ఉన్నది. జంగారెడ్డిగూడెం మానవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ అధ్యక్షతన శ్రీనివాసపురం గ్రామంలో వేములపూడి సురేష్ లివర్ వ్యాధితో మరణించారు. వారి కుటుంబానికి మానవ సంస్థ తరపున 5,000 రూపాయలు అందజేయగా సభ్యులందరూ కలిసి మరో 4,000 రూపాయలు సహకరించారు. దీంతో 9,000 రూపాయలను ఆ కుటుంబానికి అందజేశారు. దుప్పట్లతో పాటు బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి త్రిపుర రమేష్, పోల్నాటి రాజా, ఎలికే తాతారావు, ఆకుల ధర్మరాజు, తన్నీరు రామకృష్ణ, ఎలికే ప్రసాదరావు, పోల్నాటి చనబాబు, గద్దె సత్యనారాయణ, కర్పూరం వెంకన్నబాబు, కన్నా లక్ష్మణరావు, పోల్నాటి సతీష్, పోల్నాటి నరేష్, రాజనాల రమేష్, లక్ష్మణరావు పాల్గొన్నారు. సహకరించిన దాతలందరికీ అల్లూరి రామకృష్ణ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అకాల మరణం వల్ల లివర్ బాధితుడుకుంటే మానవతా వంతు సహాయంగా తోటివారి సహాయం మా ప్రెసిడెంట్ గారు తోటివారి సహాయం చేయాలనే ఉద్దేశంతో మా ఆ టీం అంతా ఈయన ఎన్నో కార్యక్రమాలు వదులుకుని ఈ రోజున ఇంతకన్నా ముందే చేద్దాం అనుకున్నాం. కుదరని కారణంగా ఈ రోజు రావాల్సి వచ్చింది. మరి అందరూ ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకుని మరింత సేవా కార్యక్రమం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ రోజున అంకంపాలెం శ్రీనివాసపురం ప్లస్ అంకంపాలెం కూడా అంటాం. మేము మొట్టమొదటి చూడడం కాబట్టి శ్రీనివాసపురం అంకంపాలెం అంటాం. వేములపూడి సురేష్ అనారోగ్యం వల్ల ధర్మపరించారు. వారి యొక్క ఆత్మశాంతికి మేము ఇవాళ మానవతా సభ్యులు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం. ఇతనికి మా దృష్టికి అలాగే చిన్న సాయం వృత్త సాయం చేసాం. సాయం ఇటువంటి ప్రేరణ తీసి ఇటువంటి కుటుంబాలకి ముందుకు రావాలని, వాళ్ళకి మంచి మనిషి కలగజేయాలని ఆ వెంకటేశ్వర స్వామిని మొత్తం దేవుళ్ళందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ AI ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు MBBS MD జనరల్ మెడిసిన్, DRNB కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Magic.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో వేంచేసుకున్న హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయం నందు బుధవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. స్వామివారి మూల విరాట్ కు పంచామృత అభిషేకం నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప శరణ ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ముఖ్య పర్వదినాలలో ఆలయంలో వేంచేసి ఉన్న దేవతామూర్తులకు విశేష అభిషేకాలు, అర్చన, అష్టోత్తర పూజలు నిర్వహించనున్నట్లు పూజలో పాల్గొనే భక్తులు ఆలయం వద్ద సంప్రదించాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ పరిధిలో ఉన్న పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. చింతలపూడి మండల పరిధిలో 11 మంది, కోయిలగూడెం మండల పరిధిలో 17 మంది, జంగారెడ్డిగూడెం మండల పరిధిలో 27 మంది హెల్పర్ పోస్టులతో పాటు జంగారెడ్డిగూడెం పరిధిలో 2 వర్కర్స్ పోస్టులకు నియామకం చేయనున్నారు. ఈ ఇంటర్వ్యూలను పారదర్శకంగా నిర్వహించినట్లు ఆర్టీఓ రమణ తెలియజేశారు. ఐసిడిఎస్ పీడీ పి శారద, డాక్టర్ సల్మాన్ ఖాన్, ఆర్టీఓ ఏవో సోమేశ్వరరావు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సిడిపిఓ బ్యూలా, టి సత్యవతి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్వ్యూలకు వచ్చిన నిరుద్యోగులు ఆర్టీఓ కార్యాలయంలోని మెట్లపై, బయట చెట్టు కింద వేచి చూశారు. చంటి పిల్లలతో కొంతమంది మహిళలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరి వెంట వచ్చిన మగవారు సైతం ఆర్టీఓ కార్యాలయం బయట చెట్ల కింద వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో మరింత జవాబుదారీతనం పెరగాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ చెప్పారు. ఏలూరులో కలెక్టరేట్ నందు గోదావరి సమావేశపు హాలులో బుధవారం జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్, జేసీ ఎంజే అభిషేక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై, తీసుకున్న చర్యలు, ప్రస్తుత సమస్యలపై ఎంపీ అధికారులతో సమీక్షించారు. ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాల స్థాయిని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని, వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని తెలిపారు. ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం తన వద్దకు వచ్చిన ప్రజల అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపడం జరుగుతుందని, వాటిపై కొన్ని శాఖల అధికారులు ఎటువంటి చర్య తీసుకోకపోవడమే కాకుండా కనీసం జవాబు కూడా ఇవ్వడం లేదని, ఇది చాలా విచారించదగిన విషయమని అన్నారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే గ్రామాలలో నిరక్షరాస్యులు, పేదలకు ఎటువంటి సేవలు అందుతున్నాయి అనేది ఊహించుకోవచ్చని అన్నారు. ఇక నుండి ఇటువంటి పద్ధతి ఖచ్చితంగా మారాలని, ప్రజల సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. అధికారులు ఆ దిశగా పనిచేయాలని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రజల సమస్యలపై అధికారులు, సిబ్బంది బాధ్యతతో స్పందించి వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు సంబంధించి ప్రతిపాదనల సమయంలో ఎయిర్పోర్ట్ మాదిరిగా ఆధునీకరిస్తామంటూ చూపించిన 3D చిత్రాలకు ప్రస్తుతం జరుగుతున్న పనులకు అసలు సంబంధమే లేదని అన్నారు. మొదటి దశలో 12 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు నాసిరకం మెటీరియల్ వినియోగించారని, ఎయిర్పోర్ట్ లాగా కాదు, కనీసం ఒక గెస్ట్ హౌస్ మాదిరిగా కూడా ఉందని అన్నారు. బుకింగ్ కౌంటర్లు, వసతి, ప్రయాణికుల విశ్రాంతి గదులు, టాయిలెట్లు,
అసలు పట్టించుకోలేదని, పాత వాటికే తూతు మంత్రంగా మెరుగులు దిద్ది కొనసాగిస్తున్నారని అన్నారు. రానున్న 20 సంవత్సరాల అవసరాలకు సరిపోయే విధంగా ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ఉండేలా చేపట్టాలని, అవసరమైతే ప్రతిపాదనలు సవరించి సమర్పించి పనులు పూర్తి నాణ్యతతో చేపట్టి కొత్త స్టేషన్ మాదిరిగా రూపొందించాలని అన్నారు. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు సక్రమంగా చేపట్టకపోతే విజిలెన్స్ విచారణ చేయిస్తానని ఎంపీ హెచ్చరించారు. జిల్లాలో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు 6 నెలల నుండి ఎటువంటి పురోగతి లేదని రైల్వే అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులతో సమన్వయం చేసుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులను ఎంపీ ఆదేశించారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టే పనులు ఏ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులను అదే సంవత్సరంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళిక శాఖ అధికారులను ఎంపీ ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు జిల్లాలో రహదారి భవనాల శాఖ ద్వారా 314 కోట్ల రూపాయలతో 72 పనులకు ప్రతిపాదనలు సమర్పించామని, అదేవిధంగా 274 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం, మరమ్మతులకు 193 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సమర్పించామని తెలియజేయగా, గోదావరి పుష్కరాలకు పోలవరం, కుకునూరు, వేలేరుపాడు ప్రాంతాలలో నిర్మించాల్సిన రోడ్ల నిర్మాణ పనులకు త్వరితగతిన మంజూరు తీసుకుని పనులు ప్రారంభించాలని అన్నారు. జాతీయ రహదారులకు సంబంధించి కైకలూరు బైపాస్ రోడ్డు పనులు డిసెంబర్లోగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఏలూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ల్యాబ్ ను జంగారెడ్డిగూడెంకు తరలించకుండా ఏలూరు ఆసుపత్రిలోనే కొనసాగించాలని, జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో ల్యాబ్ పరికరాల మంజూరు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని అన్నారు. ఏలూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా ఉంగుటూరు, కైకలూరు తదితర మండలాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఎంపీ ఆదేశించారు. ఏలూరులో బీసీ వసతి గృహం నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులను ఎంపీ ఆదేశించారు. ఉపాధి హామీ పథకంలో కోరిన వారికి జాబ్ కార్డులు అందించి పని దినాలు కల్పించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ, జిల్లాలో ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధుల నుండి అందిన ప్రతిపాదనలకు ప్రాధాన్యతను ఇచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో పరిశ్రమల నుండి, కార్పొరేట్ సామాజిక బాధ్యతల నిధుల నుండి పలు కార్యక్రమాలు చేపట్టామని ఎంపీకి తెలియజేశారు. నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న, ఇన్ఛార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, జిల్లా పరిషత్ సిఇఓ జగదాంబ, ఆర్టీఓలు లక్ష్మీ ప్రసన్న, రమణ, డిపిఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దిశా మీటింగ్లో చాలా వరకు రైల్వేకి సంబంధించిన ఆర్ఓబీస్ అయినా కానివ్వండి, అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి, అలాగే మన ఏలూరు డ్రైనేజీకి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి, అలాగే హైవేకి సంబంధించిన ఇష్యూస్ అయినా కానివ్వండి, ఫస్ట్కి వచ్చినప్పటికీ ఇప్పుడు దిశా మీటింగ్కి చాలా ప్రోగ్రెస్ వచ్చింది. అందరూ అధికారులు అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఆర్ఓబీస్ కూడా ఒక లైన్లోకి తీసుకొని వచ్చాం. వచ్చే అక్టోబర్, నవంబర్లో ఇచ్చి ఆర్ఓబీ వర్క్లు స్టార్ట్ చేయడానికి కూడా ముందుకు వెళ్తున్నాం. అలాగే కొన్ని ఇష్యూస్ ఉండేటివన్నీ కూడా సాల్వ్ చేస్తాం. డిస్టిక్లో సంబంధించిన R&B రోడ్స్ కూడా చాలా వరకు పోయినసారి నవంబర్లో మేము అనుకున్న రోడ్స్ కంటే డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ బాగా చేశారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మనము డిస్టిక్లో ముందు కంటే ఇవాళ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా బాగా మన ఏలూరు పార్లమెంట్లో పనిజరుగుతుంది. ఈవెన్ కొన్ని చిన్న చాలా వరకు కొన్ని ఇష్యూస్ డే బై డే ఉండే ఇష్యూస్ అన్నీ కూడా టేకప్ చేసి దాన్ని అన్నీ కూడా లైనప్ చేస్తాం. ఇవాళ ఎంపీ లాట్స్కి సంబంధించి అన్ని ఎంపీ లాట్స్ వచ్చిన 2 years ఎంపీ లాట్స్ అన్నీ కూడా గ్రౌండెడ్ చేయాలని చెప్పి అన్నీ కూడా గ్రౌండెడ్ చేస్తాం. అన్నీ కూడా వర్కులు కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎందుకంటే ఎంపీ లాట్స్ ఇచ్చేసి 3-4 ఏళ్ళు అయిపోయినాక అవునాయో లేకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేస్తాం. ఈవెన్ ఎన్ఆర్జీఎస్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఎన్ఆర్జీఎస్ వర్క్లు కూడా ఇది చేస్తాం. అలాగే ఏది సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్క సమస్యని తీర్చడానికి ప్రతి ఒక్క అధికారులు ముందున్నారు. మా కలెక్టర్ గారైనా కానీ, జాయింట్ కలెక్టర్ గారైనా కానీ, ఎస్పీ గారైనా కానీ అందరూ కూడా కలిపి చాలా ముందు కంటే ఇవాళ హాస్పిటల్ అయినా కానివ్వండి అన్నీ కూడా చాలా బాగా జరుగుతుంది. ఇవాళ వచ్చే రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. నిర్వాసితులకి ఇప్పటివరకు ఆల్మోస్ట్ 2000 కోట్లు నిధులు ఇచ్చాం. అన్నీ కూడా ముందు కంటే ఇవాళ మనం ఏమేమి చెప్పామో డిస్టిక్ వైజ్ వరకు ప్రతి ఒక్కటి కూడా పని జరుగుతుంది. అదే రకంగా ఇవాళకి 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా వచ్చే సంవత్సరాల్లో
ఇంకా బాగా పని జరగాలి, ఇంకా బాగా అధికారులతో ఇంకా మనం మంచిగా పని చేయించుకోవాలి. పూర్ పీపుల్కి మన అందరం అవైలబిలిటీలో ఉండాలని చెప్పి అందరినీ కోరడం జరిగింది. ఇవాళ ఏలూరు పార్లమెంట్లో ఎప్పుడో నుంచి మనం అనుకునే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా లైనప్ చేస్తున్నాం. ఈవెన్ కొన్ని డిస్కషన్లు ఇంకా కొన్ని చేస్తున్నాం. వచ్చే రోజుల్లో అన్నీ కూడా క్లీనప్ చేసుకుంది. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కూడా వచ్చేట్టున్నాయి. ఆల్మోస్ట్ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. అవన్నీ కూడా లైనప్ చేస్తున్నాం. ముందు కంటే ఇవాళకి చాలా బెటర్గా కనబడుతుంది. ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో కూడా ఎవ్రీ మంత్లో ఒక కాన్స్టిట్యున్సీలో 7 కాన్స్టిట్యున్సీలో ఒక కాన్స్టిట్యున్సీలో డ్రైవ్ నడుపుతున్నాం. జాబ్ మేళాకి ప్రతి ఒక్కటి చేస్తున్నాం. ఇవాళ ఈ 2 ఏళ్ళలోనే ఇంత చేయగలం, ఇంకా వచ్చే ఏళ్ళలో ఇంకా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తామని చెప్పి ఏలూరు డెవలప్మెంట్కి ఎప్పుడు కూడా మేము ముందుంటామని తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. లింగపాలెం మండలం తువ్వచిలకరాయుడిపాలెం రేగులపాడు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ధర్మాజిగూడెంకు చెందిన బ్రహ్మశ్రీ ఐలూరి ఈశ్వర ప్రసాద్ శర్మ ప్రతిష్ట పూజాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రేగులపాడు గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు చేశారు. వేణుగోపాల స్వామివారి ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ గ్రామస్తులందరూ కలిసి ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందని తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కొప్పుల లక్ష్మయ్య, కొప్పుల రామారావు, కొప్పుల వీరస్వామి, కొప్పుల నాగరాజు, ఎర్రగోర్ల నాగేంద్రరావు, స్వర్ణాల వెంకటేశ్వరరావు, ఎలికే నాగేశ్వరరావు మరియు గ్రామస్తులు, యూత్ కుర్రవాళ్లు పాల్గొన్నారు. రేగులపాడు గ్రామంలో మన గ్రామస్తులందరం కూడా కలిసి నిర్మించుకున్నటువంటి సంతాన వేణుగోపాల స్వామి యొక్క చెందినటువంటి గ్రామస్తులు మరియు చుట్టుపక్కల పరిసరాలు అందరికి కూడా అందరికీ నమస్కారం. ఈరోజు తువ్వచిలకరాయుడిపాలెం గ్రామం రేగులపాడులో సంతాన వేణుగోపాల స్వామి ఆలయం అందరూ కూడా చాలా గొప్పగా పాల్గొని అందరూ చాలా గొప్పగా సహకరించి ఈ ఆలయ ప్రతిష్టా కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఎదురుగా ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ఆ ఢీతో రెండో బస్సు పక్కనే ఉన్న ఐషర్ వ్యాన్ ను వేగంగా ఢీకొట్టింది. బస్సు ఐషర్ వ్యాన్ రెండు నుజ్జుయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వారిని వెంటనే అందుబాటులో ఉన్న ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా సమన్వయం కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పలు సమస్యలపై రివ్యూ. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి ల్యాబ్ పరికరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించిన ఎంపీ. లింగపాలెం మండలం తువ్వచిలకరాయుడిపాలెం గ్రామంలో కన్నుల పండుగ వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట, భారీగా తరలివచ్చిన భక్తులు. జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం నందు పారదర్శకంగా అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ పోస్టులకు ఇంటర్వ్యూలు, హాజరైన నిరుద్యోగ యువతులు. బొట్టాయిగూడెం మండలం పాలకుంటలో ఆవులపై దాడి చేసిన పులి జాడ కోసం గాలింపు చేపట్టిన అటవీ శాఖ అధికారులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన మధ్య ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఆర్వి చందన. వార్తలు సమాప్తం. నమస్కారం.